హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఈరోజు నా గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఇవాళ మదర్స్ డే కాబట్టి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా టాపిక్ వచ్చేస్తున్నాను. కన్నయ్య నాకు పెద్ద గిఫ్ట్ అండి. కన్నయ్య పుట్టుక ముందు కొంతమంది నన్ను చాలా అన్నారు. కన్నయ్య పుట్టినాక కూడా కన్నయ్య గురించి చాలా అన్నారు. అవేంటి అనేది మీతో చెప్పుకుంటాను. కన్నయ్య నాకు పుట్టక ముందు ఒక అబార్షన్ అయిందండి. ఆ అబార్షన్ గురించి కూడా చాలామంది చాలా రకాలుగా అన్నారు. దీనికి తిక్కు తిన్ను కుదిరింది, బాగా అయింది, అది ఇది అని మాట్లాడుకుని నవ్వుకున్నారు. వీళ్ళు నా మీద పడి ఏడ్చారే కాక అబార్షన్ మీరు కూడా పడి ఏడ్చారండి. పిల్లలు ఏం చేశారు? వాళ్ళని అంటానికి అబార్షన్ బాగా అయిందని. అబార్షన్ అయితే ఫీల్ అవ్వాలి, అయ్యో చిన్న పిల్లలు పోయారే, చిన్న పాప పిల్లలు పుట్టుంటే ఉండేవారు కదా, పోయారే అని జాలి పడాల్సిన పోయి నవ్వుకున్నారు. ఇంకైతే వాళ్ళ నోళ్ళు మూయించేకి కన్నయ్య బయటకు వచ్చాడు. నీకు నేనున్నానమ్మా అంటూ. ఇంకా కన్నయ్య పుట్టినాక కూడా కొద్దిగా మీకు తెలిసిందే కదండి, పిల్లలు పుట్టాక ఒక్కొక్క నెల ఒక్కొక్క కలర్ చేంజ్ అవుతారు. కన్నయ్య పుట్టాక ఒక 3 నెలలకి ఏమో నల్లగా అయ్యాడన్నమాట. తర్వాత అక్కడ కూడా వాళ్ళు ఏడిపించారు. ఏంటి నీ కలర్ రాలేదే, నల్లగా అయ్యాడు పిల్లోడు, ఇంకా తెల్లగా రాడేమో అలా అంటుంటే నాకు చాలా బాధేసేది. నాకు అప్పుడు ఏం చేయాలో తెలీదు. నా మీద కాక నా వంక పెట్టుకుని మీరు కూడా అనేవాళ్ళు. నాకు చాలా ఏడుపు వచ్చేది, నా కొడుకుని అంటున్నారు అని. తర్వాత సోపులు ఎన్నో మార్చాను, పని చేయలేదు. తర్వాత వేరే సోపు వారంగా తెల్లగా వచ్చారు. అది దేవుడి దయ వల్ల అనుకోవాలి. వాళ్ళ నోళ్ళు కూడా మూట పడేలా చేశారు దేవుళ్ళు. ఇప్పుడు ఎవరు ఏమన్నా పట్టించుకోవట్లేదండి. వినేవాళ్ళు ఉంటే అనేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఈ చోట విని ఈ చోట వదిలేస్తున్నాను. కానీ పుట్టినప్పటి నుంచి ఏడవను లేదు, నైట్ నిద్రలో సతాయించడం లేదు. మాకు తగ్గట్టు నడుచుకున్నారు. మంచి తెలివైన కొడుకుని ఇచ్చారు దేవుడు. వీడికి దేవుడు భక్తి ఎక్కువ. మీరే చూశారుగా. ఇంత మంచి కొడుకు ఉండగా నాకు ఎందుకు చెప్పండి అందరి మాటలు పట్టించుకోవటం. మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఇంకా మీ ఇంటి చుట్టుపక్కల కూడా ఇలా ఏడిపించే వాళ్ళు ఉంటారు. మీరు వాళ్ళని ఏడిపించండి, కానీ మీరు ఎప్పటికీ ఏడవద్దు.